తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. నేనే దేవుడను అని తెలియజేస్తున్నారు. మన దేవుడే దేవుడు, ఇంకా మన దేవుడు తప్ప వేరే దేవుడు లేనే లేడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదా దేవుడు. నేనే దేవుడను. కాబట్టి మన దేవుని చేతిలో మనం ఉన్నాం. మనము సర్వశక్తి కలిగిన దేవుని మనము దేవునిగా కలిగి ఉన్నాం. ఆయన చేతిలో ఉన్నాం మనము. ఆయన ఏదైనా చేయగలడు. మనం మృతి నొందించేవాడను బ్రతికించేవాడను నేనే అంటున్నాడు. ఒకని జీవన మరణంలో ఆయన చేతిలో ఉన్నవన్నీ మరి ఒక చోట వ్రాయబడి ఉంది. మన జీవనము మన మరణము ఆయన చేతిలో ఉంది కాబట్టి మృతి నొందించేవాడను బ్రతికించేవాడను నేనే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి సజీవులు కదా నిన్ను స్తుతించేది అని దావీదు మహారాజు ఎలా వేడుకున్నాడో అలాగే మనము కూడా సజీవులుగా ఉండాలని ఆయన్ని వేడుకుందాం. నేనే దేవుడను అని తెలియజేస్తున్నాడు. మన బ్రతుకులు ఆయన వశంలో ఉన్నాయి. మనం జీవించడం ఆయన వశంలో ఉన్నాం కాబట్టి, మన మృతి నొందుట ఆయన వశంలో ఉన్నాం కాబట్టి, దేవా నన్ను బ్రతికించు, నన్ను సాక్షిగా నిలబెట్టుకో, నన్ను మీకు మహిమకరముగా జీవింప చేసుకో అని మనం వేడుకోవాలి. ఏవైనా బలహీనతలు వచ్చినప్పుడు, ఏవైనా శారీరక రుగ్మతలు వచ్చినప్పుడు మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మరి ఒక చోట రాయబడినట్లుగా మన దేవుడే మనల్ని బ్రతికిస్తాడు కనుక దేవా నన్ను బ్రతికించు, నన్ను స్వస్థపరచు మనం వేడుకోవాలి. ఎందుకంటే ఆయన చేతిలో జీవన మరణములు ఉన్నవి. ఆయన చేతిలోనే ఒకని మరణము ఒకని జీవము ఉన్నది. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనము జీవించాలని ఆయన కోరుకుంటాడు. మనం ఎప్పుడు జీవించాలని కోరుకుంటాడు? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు మనము జీవించాలని కోరుకుంటాడు. ఆయనకి మహిమ తెచ్చేవారముగా ఉండినప్పుడు మనము జీవించాలని కోరుకుంటాడు. కాబట్టి ప్రభువా నన్ను జీవింప చేసుకో, దేవా నన్ను మీకు సాక్షిగా నిలబెట్టుకో, నన్ను మీరు వాడుకోండి అని మనం ప్రార్థన చేస్తూ మన జీవనము గడిపినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా బ్రతికిస్తాడు. అంత మాత్రమే కాదు, గాయపరచువాడు నేనే, గాయమును కట్టువాడను నేనే అంటున్నాడు. ఏమైనా గాయములు తగులుతూ ఉంటాయి మనకు. మానవులంగా ఈ లోకంలో ఎన్నో గాయాలు తగులుతుంటాయి. మన హృదయానికి తగిలే గాయాలు హృదయానికి తగులుతాయి. శరీరానికి కూడా శరీర బలహీనతల ద్వారా మన శరీరము కూడా బలహీనపడుతూ ఉంటుంది, గాయపరచబడుతూ ఉంటుంది. కానీ మన దేవుడు నేనే, నీ గాయం కట్టేది నేనే అని వాగ్దానం చేస్తున్నప్పుడు ఏ దిక్కులు చూస్తాం? మనం ఏ దిక్కులు చూడవలసిన పని లేదు. మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన గాయములు ఆయనే కట్టువాడు కనుక దేవా నేను ఈ గాయంతో బాధపడుతున్నాను, నేను ఈ వేదనతో బాధపడుతున్నాను, నా గాయమును కట్టు, నా హృదయ వేదనను తొలగించు అని ఆయన వైపు చూచినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి బలహీనత నుండి, ప్రతి గాయం నుండి మనల్ని విడిపిస్తాడు. ఏమైనా మానసిక ఒత్తిడి అనే గాయముని హృదయానికి తగిలిందా? మానసిక ఒత్తిడి నుండి కూడా దేవుడు నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. అలాగే కీర్తన గ్రంథము 68:20లో దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడు కనుక మరణం తప్పించుట యెహోవా వశము అని వాక్యం రాయబడినది. మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు అని తెలియజేయబడుతున్న వాక్యం. మన పక్షాన కూడా వాక్యము అలా తెలియజేసినప్పుడు మనం కూడా దేవుని బిడ్డలమే కదా.
ఆ వాక్యం మనం కూడా స్వతంత్రించుకుంటున్నాం కదా. మన పక్షంలో ఉంటాడు దేవుడు, మనకి పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు దేవుడు. పూర్ణ రక్షణ. వ్యాధిలో ఉంటే వ్యాధుల నుండి రక్షణ కలుగు చేస్తాడు, బలహీనతలో ఉంటే బలహీనత నుండి రక్షణ కలుగు చేస్తాడు, హృదయ వేదన ఉంటే హృదయ వేదన నుండి మనకి రక్షణ కలుగు చేస్తాడు, పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. ఈ శరీర రక్షణే కాదు, ఆత్మీయ రక్షణ కూడా కలుగు చేస్తాడు. ఆయన ఆనుకున్నప్పుడు మనల్ని రక్షణలో ఆనందింప చేస్తాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు, ఆయన నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. దేవుడు తప్పకుండా మనకి విజయంతో నిలబెట్టే దేవుడు ఉన్నాడు. మనల్ని తప్పకుండా విజయంతో మనల్ని ఊరేగింప చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆనుకుందాము, దీర్ఘాయుషుతో జీవించే కృప పొందుకుందాము, ఆయన రక్షణలో ఆనందించే కృప పొందుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరికీ కూడా దీర్ఘాయువునిచ్చి నాయన, వారి గాయములను కట్టి నాయన, వారి సమస్యల నుండి విడిపించి మీ రక్షణాందంలో నాయన వారిని వర్ధిల్ల చేసుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.